భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగాత్మక పరీక్షకు సిద్ధమైంది. ఇప్పటికే రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్ కాగా ఉదయం 11:30 శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని 1వ ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరు ఇస్రో పెట్టింది. హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ను 4 దశలతో రూపొందించారు. విక్రమ్-1లో తొలి 3 దశలు ఘన ఇంధనంతో, చివరి దశ ద్రవ ఇంధనంతో పనిచేస్తుంది. 350 కిలోల వరకు బరువున్న చిన్న ఉపగ్రహాలను సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిటల్లో ప్రవేశపెట్టే సామర్థ్యం దీనికుంది. మిషన్ ఆగమన్ పేరుతో చేపడుతున్న ఈ ప్రయోగంలో దేశీయ, విదేశీ పేలోడ్లతో పాటు అంతరిక్ష శిథిలాల నిర్వహణకు సంబంధించిన మిషన్ ఎంబ్రేస్ పేలోడ్ను కూడా కక్షలోకి పంపనున్నారు. 2022లో విక్రమ్-S సబ్ ఆర్బిటల్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన స్కై రూట్ ఇప్పుడు విక్రమ్-1తో మరింత పెద్ద లక్ష్యాన్ని చేరుకునేందుకు సిద్ధమైంది. ఉపకక్ష ప్రయోగశాల నుంచి పూర్తి స్థాయి కక్ష ప్రయోగాల దిశగా అడుగు పెడుతున్న ఈ మిషన్ విజయవంతమైతే భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం విక్రమ్-1 విజయం భారత కమర్షియల్ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో దేశీయ స్థాయిని మరింత బలోపేతం చేయడంతో పాటు చిన్న ఉపగ్రహాల ప్రయోగ రంగంలో భారత్ను ప్రపంచ పోటీలో ముందంజలో నిలబెడుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్ ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమకు ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.